మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అకాల వర్షాలు కురిశాయి. ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన వానకు వరి నేల వాలింది. వేసవి కంటే ముందే వేడికి సతమతమవుతున్న వేళ శుక్రవారం ఒక్కసారిగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురిశాయి. హాజీపూర్ మండలంలో వడగండ్లకు పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి నేల రాలింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి. శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. హాజీపూర్ మండలంలో నర్సింగపూర్ గ్రామంలో లగిశెట్టి రవికి సంబంధించిన ఇంటి కప్పులు ఎగిరిపడ్డాయి. అసలే రకరకాల సమస్యలతో లబోదిబోమంటున్న రైతన్న పాలిట చెడగొట్టు వానలు పిడుగుపాటులా మారాయి. పొట్ట దశకు వచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. హాజీపూర్ మండలంలోని సబ్బేపల్లి, రాపల్లి, ధర్మారం, బుగ్గగట్టు గ్రామాల్లో ఉన్న మామిడి తోటల్లో మామిడికాయలు రాలిపోయాయి. ఇప్పటికే తేనె మంచుతో పూసిన పూతకు వాడిపోయి అంతంత మాత్రంగా కాసిన మామిడి ఇప్పుడు అకాల వడగండ్లతో వర్షంతో కాసిన కాయలు కూడా రాలిపోవడంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో నెల 20 రోజుల్లో కాయలు కోసి మార్కెట్కి తరలించొచ్చనుకుంటే అకాల గాలి దుమారం తమ ఆశలపై నీళ్లు చల్లిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కర్ణమామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని కొండపల్లి గ్రామంలో కోటె పోచయ్య అనే రైతు 2 ఎకరాల పొలంలో వడగళ్ల వానతో పొట్ట దశలోని ధాన్యపు గింజలు రాలిపోయాయి. కర్ణమామిడి గ్రామానికి జునగరి కోటయ్య, కొట్టె నరసయ్యల 8 ఎకరాల వరి పూర్తిగా నేలమట్టమైంది. నర్సింగపూర్, ధర్మారం, నమ్నూరు, గుడిపేట్, దొనబండ గ్రామాల్లో వర్షానికి మొక్కజొన్న పంట నేల కొరిగింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి కురిసిన వర్షానికి చేతికి అందే పంట పూర్తిగా ధ్వంసమైందని రైతులు వాపోయారు. హాజీపురం మండల వ్యాప్తంగా సుమారు 80 ఎకరాల మేర వరి నేలమట్టం కాగా సుమారు 50 ఎకరాల మేర మొక్కజొన్న పంట నేల కొరిగిందని పలువురు రైతులు తెలిపారు. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
వడగళ్ళ వానకు మక్క మొత్తం నేల రాలింది. ఇప్పటి వరకు అయితే మొత్తం మీద పంటలు మొత్తం నష్టపోయిన పరిస్థితి ఉన్నది. ఈ వానలకు ఏమాత్రం పెట్టుబడి వచ్చే భవిష్యం లేదు. 60 నుంచి దాదాపు మేము ఖర్చు పెట్టినాయి కవులు 20,000, పంటకు పెట్టింది ఖర్చు మొత్తం విత్తనాలతో సహా మందు బత్తాలకు 30,000 పెట్టినాం. ఇప్పటి వరకు అది వెళ్ళే పొజిషన్ లేదు. దాని గురించి గవర్నమెంట్ మాకేమన్నా సాయం చేయాలని కోరుకుంటున్నాం. మీరు కోట పోషాన కర్ణమూడి గ్రామం 2 ఎకరాల పొలం ఉంటే రాత్రి కొట్టిన వర్షానికి రాళ్ళు వాడి అట్లన్నీ రాళ్ళని ఏమైనా ఇస్తే గవర్నమెంట్ ఏమన్నా సాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఇక ఈ సంగతి వాళ్ళు ఏమి ఇస్తారు కొంత ఇవ్వాలి కదా. మరి అడ్లు రాలిపీకే అలా ఇప్పుడు ఈ వర్షం పడి నష్టమే కదా. మాకైతే రైతులకు ఎట్టి పరిస్థితే ఇవ్వాలి. అధికారులు వచ్చి ప్రభుత్వాన్ని ఏడుకుంటున్నా మమ్మల్ని ఆదుకోవాలి కదా అనే ఆలోచన. వాన కొట్టి బాగా నష్టమైంది. మాకు ప్రభుత్వం దయచేసి మాకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుకుంటున్నాం. నా పేరు నర్సయ్య, కర్ణమామిడి, ఆజిపూర్ మండల్. నాకు 3 ఎకరాల పొలం ఉంది. 3 ఎకరాల పొలంలో అకాల వర్షాలకు రాత్రి రాళ్ల వాన పడి అంత కింద పడ్డది. ప్రభుత్వం అధికారులను పంపించి ఆదుకోవాలని చూస్తున్నాం. పూదరి శంకరయ్యను సబ్బపల్లి శివారు. ఈ అకాల వర్షం వలన మొత్తం 70% రాలిపోయినది. ఏమున్నా 30%. ఈ సంవత్సరం పంట చక్క రాలేదంటే మొత్తం నేలను పట్టినాయి పిందెలన్నీ. 10 ఎకరాలు మామిడి తోట. అలా 350 చెట్లు ఉంటాయి. ఖర్చు 3-4 లక్షలు అయింది పెద్దవి కూడా. కాబట్టి గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలని కోరుతున్నాం. మాది ఊరు నమ్నూరు. సభపల్లి శివార్లో భూమి ఉన్నది. నరసింహపుర శివార్లో భూమి ఉన్నది. 6 ఎకరాలు వేసిన. 6 ఎకరాల మొక్కజొన్నలకు వెళ్ళి 3 ఎకరాలు ఈ దాసీలు ఉన్నది. 3 ఎకరాలు కొద్దిగా కర్ర కొద్దిగా కంకి కొద్దిగా ఎర్రబడ్డది. ఈ 3 ఎకరాల పెట్టుబడి అయితే 35 నుంచి 40,000 దాకా పెట్టుబడి వచ్చింది. 20,000 కవులు 50-55,000 దాకా నష్టం జరుగుతుంది. ఇత్తనాలు ఇలా పెట్టిన ఇత్తనాలు కూడా వచ్చే అవకాశాలు లేవు. పొలం కూడా ఒక 3 ఎకరాల పొలం వేసిన. పొలం కూడా మొత్తం నాలుగు దర్శింది. ప్రభుత్వం గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటే కొద్దిగా గట్టెక్కుతాం.